మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తూ హరీష్ రావు విమర్శల దాడికి దిగారు. సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఒకనాడు గంటలోపే కేసీఆర్ హెలికాప్టర్ పంపారని, ఇప్పుడు జిల్లాలో 3 మంత్రులున్న ఉపయోగం లేదని సెటైర్లు వేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు బాధ్యతలు నిర్వహించాల 3 మంత్రుల నుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. 3 మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరింది. ఖమ్మం 74 ఏళ్లున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళల్లో తిరుగుతుండు, పడవలకి రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నారు. 54 ఏళ్ళున్న ఈయననేమో నిన్న మొత్తం ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళలేదు. నిన్న 20 నిన్న వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రం మనది, కనీసం ఒక హెలికాప్టర్ ను కూడా నువ్వు పంపించలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినావు కదా. నిన్న ఒక హెలికాప్టర్ పోయి ఉంటే ఇలా ఎన్ని ప్రాణాలు కాపాడుకుని ఉండే వాళ్ళు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 27 జూలై 2023 ఆ రోజు మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తే చిట్యాల మండలం నైనిపాక గ్రామానికి హెలికాప్టర్ పంపించి ఆ రోజు 6గురిని మేము పోయిన సంవత్సరం జూలైలో చిట్యాల మండలంలో ఇట్లే వరదలు వచ్చి అలా చిక్కుకుపోతే కేసీఆర్ గారు ముందస్తుగా హెలికాప్టర్ ను సిద్ధం చేసి వర్షాలు వస్తున్నాయి, ఏ కాలం ఎట్లుంటుందో, ఏ అవసరం ఎట్లుంటుందో అని పెట్టుకుంటే సమాచారం రాగానే హెలికాప్టర్ పంపించి చిట్యాల మండలంలో 6 ప్రాణాలు కాపాడిన వారు. గతంలో కూడా టేకుమట్ల మండలం, ఇదే భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్ పంపించి 8 మందిని కేసీఆర్ గారు కాపాడు. కానీ నువ్వేమైపోయినావు? ఇవాళ ముందే వాతావరణ శాఖ హెచ్చరిస్తే కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. హెవీ టు హెవీ రెయిన్స్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో గాని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో గాని, హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు